గురుగారు, ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు పూర్తిగా విలువిద్యను నేర్చుకున్నాడా? అర్జునుడు, కర్ణుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవారు? ఈ పాండవులు కానీ కౌరవులు కానీ అసలు విద్యను మొట్టమొదట అధ్యయనం చేసింది కృపాచార్యుని వద్ద. ఆ కృపాచార్యుని వద్ద చాలా కాలము అధ్యయనం చేసిన తర్వాతనే ఒకానొక సందర్భంలో వాళ్ళు బంతి ఆట ఆడుకుంటుంటే ఆ బంతి వెళ్ళి బావిలో పడితే దాన్ని ఎలా తీయాలో తెలియని స్థితిలో అటువైపుగా ద్రోణాచార్యుడు వచ్చి తన చేత బాణములను ఆ బంతికి రంధ్రము పడకుండా ఒకదాని వెనుక ఒకటి ఒకదాని వెనుక ఒకటి వేసి తాడుతో లాగినట్టుగా బంతిని పైకి లాగాడు. ఇంత గొప్ప విలుకాడు ఒకడు ఉన్నాడు అని అర్జునుడే వెళ్ళి భీష్మాచార్యునకు చెప్పాడు. అప్పుడు భీష్మాచార్యుడు ద్రోణాచార్యుని వారిని పిలిపించి ఆయన్ని ఉపాధ్యాయుడుగా ఏర్పాటు చేశాడు వీళ్ళ. కనుక విలు విద్యను అస్త్ర శస్త్ర విద్యలు, ప్రయోగ ఉపసంహార విద్యలతో సహా పరిపూర్ణంగా అర్జునుడు అధ్యయనం చేశాడు. కేవలం ఒక్క ద్రోణాచార్యుని వద్దనే అధ్యయనం చేశాడు. కానీ కర్ణుడు ఎవరి వద్ద అధ్యయనం చేశాడు అంటే పరశురాముని వద్ద అధ్యయనం చేశాడు. చాలా గొప్పవాడైనటువంటి పరశురాముడు గురుస్థానం గొప్పది అక్కడ. ఆ గురుస్థానంలో అంత గొప్పదైన గురుస్థానంలో కర్ణుడు విద్యాధ్యయనం చేశాడు. అతడు గొప్పవాడే, ఇందులో ఎవరూ తక్కువ వాళ్ళు కాదు. కానీ కర్ణుని కన్నా అర్జునుడే గొప్పవాడు అని భారతం అంతా మనకు చూపిస్తుంది. ఎందువల్ల చూపిస్తున్నది అంటే ఒక్కటే కారణం, శాపగ్రస్తుడై ఉన్నాడు కర్ణుడు. కనుక అతడి యొక్క విలువిద్య ఎంత వచ్చినా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. చెరుకు తోట ఉన్నది, ఒక్కొక్క చెరుకు కూడా ఈలావున వచ్చింది, ఏపుగా పెరిగింది. కానీ ఆ యజమానికి పళ్ళు లేవు, ఆ తోట ఉన్న యజమానికి పళ్ళు లేవు. ఒక్క చెరుకు గడైనా తినగలుగుతాడా? అలాగే అన్ని విద్యలు వచ్చినా అతడికి వచ్చిన విద్యలు ఏవి అసలైనటువంటి సమయంలో అతడికి అక్కరకు రావు. ఇది శాపం అతనికి. ఇప్పుడు అతడు గొప్ప విలుకాడైనా గొప్ప విద్య వచ్చినా ప్రయోజనమే ఉంది. విద్య యొక్క ప్రయోజనం కలిగినప్పుడు కదా విద్య యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకునేది. ఏ ప్రయోజనం లేని విద్య ఎంతవరకు వస్తే ఏం ప్రయోజనం ఉన్నది? ఏం ప్రయోజనం లేదు. రెండవ విషయం, కర్ణుడు చేసిన దోషం ఒక దుర్మార్గునితో స్నేహం చేయటం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. కనుక చేసేటువంటి స్నేహం కూడా ఎవరితో చేయాలి? మంచి వాళ్ళతో చేయాలి. గొప్ప దాత అనేటువంటి విషయం కూడా అంటూ ఉంటారు. కర్ణుడు ఎప్పుడు ఎక్కడ దానం చేశాడు చెప్పండి? యుద్ధరంగంలో దేవేంద్రుడు వచ్చినప్పుడు కేవలం శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి కవచ కుండలములను మాత్రమే తీసిచ్చాడు. అత పూర్వం ఎక్కడైనా దానం చేసినట్టు భారతంలో ఉన్నదా? ఏదో ఇల్లు పడగొట్టాడు, కట్టెలు చేశాడు, పెట్టాడు, ఇవన్నీ పెట్ట కథలు. ఎడం చేత్తో ఇస్తే కాదు కుడి చేత్తో ఇవ్వమన్నాడు, ఏ చేత్తో ఇస్తేనేమయ్యా అని అడిగాడు కర్ణుడు. ఇవన్నీ కట్టు కథలు. అసలు దానం చేసిందే ఒక్క దానం. దానికే అతన్ని అనేక మంది పెద్దలు దానకర్ణుడు అని బిరుదు కూడా ఈ ఊళ్ళో ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో కూడా ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళకి ఆ పేర్లు పెడుతున్నారు. కనుక అందులోనూ గొప్పవాడు కాదు, విద్యలోనూ గొప్పవాడు కాదు, దేంట్లోనూ గొప్పవాడు కాదు. కనుక కర్ణుని గురించి అంతగా మనం చెప్పుకోవలసినటువంటి ఆవశ్యకత లేదు. వారిద్దరిలో అర్జునుడే గొప్పవాడు.